హలో వ్యూవర్స్, క్యాన్సర్ అవేర్నెస్ మీద సెకండ్ పార్ట్ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పుకునేది ఏంటంటే హౌ టు ప్రివెంట్ ద క్యాన్సర్, అంటే మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, ఎర్లీ సైన్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా డయాగ్నోసిస్ చేయొచ్చు, ఏమేమి టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి, ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం ఫస్ట్ పార్ట్లో. ఇప్పుడు పేషెంట్స్ కీమోథెరపీ మీద ఉన్న పేషెంట్స్కి మనము ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామంటే, లైక్ సర్జికల్ తర్వాత మనం చాలామంది పేషెంట్లకు కీమోథెరపీ అడ్వైజ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఇట్ ఈస్ గివెన్స్ ఇన్ ద సైకిల్స్, లైక్ ఒక సైకిల్ ఒకటేసారి కంప్లీట్ కాదు. ఇది అట్లీస్ట్ ఒక 3 వారాలు 4 వారాలు 4 to 5 సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్స్ అండ్ కీమోథెరపీ షుడ్ గెట్ దేర్ బ్లడ్ టెస్ట్ డన్. ముందు కీమోథెరపీ ఇచ్చే ముందు కొన్ని సంబంధించిన బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ లివర్ ఫంక్షన్ టెస్ట్లు కానీ, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మనం చేయాల్సి వస్తుంది. తర్వాత కీమోథెరపీ పేషెంట్స్కు ఇనిషియల్గా ఏమవుతుందంటే నాసియా, వామిటింగ్ లాగా సెన్సేషన్స్ ఉంటుంది. తర్వాత పేషెంట్స్ షుడ్ డ్రింక్ అడిక్వేట్ వాటర్ డ్యూరింగ్ అండ్ సూన్ ఆఫ్టర్ ద కీమోథెరపీ. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాటర్ తీసుకోకపోవడం జరుగుతుంది, కానీ అట్లాంటివి చేయొద్దు. డిహైడ్రేషన్లో అట్లా బీపీ డౌన్ కావడం కానీ అట్లాంటివి జరుగుతాయి. సో వాటర్ కానీ ఎక్కువ మటుకు వాటర్ తీసుకోవాలి. తర్వాత పేషెంట్స్ షుడ్ అవాయిడ్ ఈటింగ్ హెవీ మీల్స్, ఆయిలీ ఫుడ్ అండ్ రా వెజిటేబుల్స్. ఇట్లాంటి ఆయిలీ ఫుడ్ కానీ అట్లాంటివి తీసుకోకుండా చూసుకోవాలి. పేషెంట్స్ షుడ్ టేక్ దేర్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్డ్ ఆఫ్టర్ కీమోథెరపీ వితౌట్ ఫెయిల్. మందులు ఏమైతే కీమోథెరపీ ద్వారా ఇచ్చినామో అవన్నీ మందులు కంపల్సరీగా వాడాలి, వాడకుండా ఉండకూడదు. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ హై ఫీవర్ ఆర్ సివియర్ వామిటింగ్ అండ్ లూజ్ మోషన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కంపల్సరీ ఇమీడియట్గా మా దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత పేషెంట్ షుడ్ అవాయిడ్ గోయింగ్ టు కంజెస్టెడ్ ఏరియాస్, లైక్ ఏంటంటే సఫకేషన్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ మటుకు కంజెస్టెడ్ ఏరియాలో ఉండకుండా చూసుకోవాలి. పేషెంట్స్ మే డెవలప్ బ్లాకెనింగ్ ఆఫ్ స్కిన్ అండ్ నెయిల్స్, స్టాపింగ్ హ్యావ్ పీరియడ్, బట్ ఆల్ దీస్ ఆర్ టెంపరీ. కన్ఫర్మేషన్ ఆఫ్ డయాగ్నోసిస్ బై బయాప్సీ మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఎట్లా కన్ఫర్మ్ చేస్తాం డయాగ్నోసిస్ అనేది మనం ఇప్పుడు సెషన్లో చెప్పుకోవడం జరుగుతుంది. లైక్ ఎక్స్రేస్ ద్వారా వన్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ టు డయాగ్నోస్ సీజ్ బై డూయింగ్ ఎక్స్రే అండ్ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్. ఇప్పుడు అబ్డోమినల్కి సంబంధించిన క్యాన్సర్స్ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్లో కూడా మనం చేయడం జరుగుతుంది. తర్వాత స్కోపీస్ ఉంటాయి. లైక్ ఎండోస్కోపీ పైనుంచి అప్పర్ జిఐటీలో వేస్తే పైనుంచి ఇట్లా ఎండోస్కోపీ వేస్తాం. లోవర్ జిఐటీ ఉంటుంది, లార్జ్ గట్ ఉంటుంది అనుకో, లార్జ్ ఇంటెస్టైన్, అప్పుడు దానికి ఏమవుతుంది కొలినోస్కోపీ కిందికి వెళ్ళి చేయడం జరుగుతుంది. అవసరమైతే సిగ్మాయిడోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలినోస్కోపీ బేసిక్ ఎసెన్షియల్. తర్వాత మనకి ఇంకా చాలా అదర్ టెస్ట్ లైక్ బ్రాంకోస్కోపీ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. అది టు డయాగ్నోస్ ద లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసేయడానికి. నేసోఫారింజియోస్కోపీ, నోస్ మరియు లోపల ఫ్యారింగ్స్ ఉంటుంది, ఓరోఫారింగ్స్, దాని నోస్ వెనకాల ఉండే నేసోఫారింగ్స్, ఇంకా లారింగోఫారింగ్స్. ఇట్లా మనం నేసోఫారింగోస్కోపీ ద్వారా కూడా మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. లారింగోస్కోపీ మనం చేస్తే మనకు వోకల్ కార్డ్స్ కానీ ఎట్లా ఉన్నాయి, వోకల్ కార్డ్స్ మూవ్మెంట్ ఎట్లా ఉంది, వోకల్ కార్డ్స్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ వోకల్ కార్డ్స్ పైన కానీ కింద సబ్గ్లాటిక్ కానీ ఎట్లా ఉన్నాయి అనేది చూడవచ్చు. కొలినోస్కోపీ కిందికి వెళ్ళి మనం స్కోప్ ఇట్లా అనిపిస్తే మనం బయాప్సీ కానీ లేకపోతే మనం వీడియో కొలినోస్కోపీ కానీ చేసుకోవచ్చు. మనం డాప్లర్ స్టడీస్ కూడా మనం చేస్తే దానివల్ల గుర్తుపట్టవచ్చు. సిటీ స్కాన్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఫర్ డయాగ్నోసింగ్ ఏ క్యాన్సర్. అండ్ ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. ఎంఆర్ఐ వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు, అల్ట్రాసౌండ్ వల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు, ఎన్నిసార్లు అయినా మనం చేసుకోవచ్చు. అదే సిటీ స్కాన్ ఎక్స్పోజర్ అయితే మాత్రం ఇది డిఫికల్ట్, రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత రేడియో యాక్టివ్ స్కాన్స్, థైరాయిడ్ స్కాన్స్ కానీ రేడియో యాక్టివ్ థైరాయిడ్ స్కాన్ కానీ ఉంటుంది, వాటి వల్ల మనం గుర్తుపట్టవచ్చు. ట్యూమర్ మార్కర్స్ అంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ ద్వారా, సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద టెస్ట్ డన్ ఆన్ బ్లడ్. ట్యూమర్ మార్కర్స్ ఆర్ సబ్స్టెన్స్ నార్మల్గా మనకు బ్లడ్లో ఉండవు, కానీ మనం బ్లడ్ టెస్ట్ ద్వారా ట్యూమర్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ ఫ్లేరప్ అవుతాయి కాబట్టి మనం దీన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా, లైక్ క్యాన్సర్ ఓవరీ ఉందనుకోండి, దానికి ట్యూమర్ మార్కర్ వచ్చేసి CA-125 అనేది ట్యూమర్ మార్కర్ ఉంటుంది. తర్వాత ప్రాస్టేట్ ఉందనుకో, ప్రాస్టేట్ క్యాన్సర్ సింపుల్ బ్లడ్ టెస్ట్, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఒకటి ఇస్తాం. దాని ఒక నార్మల్ వాల్యూస్ కంటే హైయెస్ట్ 10 times కానీ ఎక్కువ ఉందంటే ప్రాస్టేట్ క్యాన్సర్ లాగా. ఆ తర్వాత అవసరమైతే ప్రాస్టేటిక్ బయాప్సీ కానీ తీయడం జరుగుతుంది. కన్ఫర్మేషన్ తర్వాత ప్రాస్టేటెక్టమీ కానీ రేడియేషన్ కానీ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాన్సర్ రెక్టమ్ అనుకోండి, ఇంకొక సింపుల్ టెస్ట్ కార్సినోమ్ ఎంబ్రియానిక్ యాంటీజెన్ అని ఉంటుంది, దానివల్ల కూడా చేయొచ్చు. మనం టెస్టిస్కి సంబంధించినది ఒకటి ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనేది ఉంటుంది,
అది ఒక చిన్న టెస్ట్. మీకు ట్యూమర్ మార్కర్స్ ఇవన్నీ జనరల్గా మా దగ్గరికి వస్తే మేమే అడ్వైజ్ చేస్తాం. పర్టికులర్గా మీరు డైరెక్ట్ వెళ్ళాల్సిన ఉండదు. మేము ఫస్ట్ ఇనిషియల్గా డయాగ్నోస్ చేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ల్యాబ్లో కానీ చేసుకోవాలి. తర్వాత బీటా హెచ్సిజీ, కాల్సిటోనిన్ లెవెల్స్ అనేది. కాల్సిటోనిన్ లెవెల్స్ అనేది ఎట్లా ఉంటుందంటే ఫర్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, లైక్ థైరాయిడ్లో డిఫరెంట్ క్యాన్సర్స్ వస్తే అందులో కొన్ని రకాల క్యాన్సర్స్కు మనము కాల్సిటోనిన్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. దట్ ఈస్ మెడులోరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్. అండ్ థైరోగ్లోబులిన్ లెవెల్స్ కానీ. అసలు కీమోథెరపీ అంటే ఏంది అనేది ఇప్పుడు మనం కంటిన్యూ చేసే చాప్టర్ ఏంటంటే కీమోథెరపీ అంటే ఏంది అసలు అనేది మనం నేర్చుకోబోతున్నాం. తర్వాత కీమోథెరపీ ఈజ్ ద యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సర్జరీ తర్వాత మనం అవసరమైతే ఇప్పుడు ఇన్ కేస్ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది అనుకోండి, అప్పుడు మనం కీమోథెరపీ ఇచ్చి వాటిని కంట్రోల్ చేయడం. బిసైడ్ సర్జరీ అండ్ రేడియోథెరపీ, కీమోథెరపీ ఈజ్ వన్ ఆఫ్ ద 3 మెయిన్ మోడల్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆఫ్ క్యాన్సర్. 3 మెయిన్ మోడల్స్ ఏంటి? సర్జరీ ఒకటి, chemotherapy ఒకటి, రేడియేషన్. One of the treatment is chemotherapy is used in more than 3/4 of the patients at some stages or other. The medical branch dealing with chemotherapy. కీమోథెరపీకి సర్జికల్ ఆంకాలజిస్ట్ చేయరు. దీనికి కీమోథెరపీకి స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, లైక్ మెడికల్ ఆంకాలజీ. వీళ్ళని ఏమంటారు అంటే మనం మెడికల్ ఆంకాలజిస్ట్ అంటాం. వాళ్ళ దగ్గరికి మనం పంపించడం జరుగుతుంది. వాళ్ళు కరెక్ట్ డోస్ ప్రిస్క్రిప్షన్ చేస్తారు. ఎన్ని 3 to 4 సైకిల్స్లో మనం చేయడం జరుగుతుంది. కీమోథెరపీ ఆఫ్ డ్రగ్స్ ఇండికేషన్స్ లైక్ primary chemotherapy used in various settings. It can be used in the following: primary chemotherapy, where chemotherapy is the main mode of treatment, as in leukemia, blood cancer సంబంధించిన వాటిల్లో మనకు ప్రైమరీ కీమోథెరపీ, ల్యూకేమియా కానీ, లింఫోమా కానీ కొన్ని ఇనాపరబుల్ స్టేజ్లో ఉంటాయి. వాటికి కీమోథెరపీ మనం అడ్వైజ్ చేస్తాం. ప్రీ ఆపరేటివ్ కీమోథెరపీ, ఇప్పుడు మన సర్జికల్ బర్డెన్ ట్యూమర్ సైజ్ రిగ్రెషన్ కావాలంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం న్యూ అడ్జువెంట్ థెరపీ లాగా అంటే ప్రీ ఆపరేటివ్ కీమోథెరపీ ఇస్తాము. ఇది బిఫోర్ సర్జరీ టు మేక్ ద క్యాన్సర్ ఆపరబుల్. అంటే పెద్ద సైజు ఉంది, దాన్ని రిగ్రెషన్ చేయాలి, ట్యూమర్ రిగ్రెస్ కావాలి అంటే అప్పుడు మనం కీమోథెరపీ ద్వారా సైజ్ రిగ్రెస్ చేయడానికి వీలవుతుంది. మనం ఈజీగా సర్జరీ కొంచెం ఆపరేటివ్ చేయడానికి ఈజీ అవుతుంది. పోస్ట్ ఆపరేటివ్ కూడా మనం కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సాల్వేజ్ ట్రీట్మెంట్ అంటే రికరెంట్గా మళ్ళీ రాకుండా ఉండాలంటే క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. పాలియేటివ్ కీమోథెరపీ టు డిక్రీజ్ సిమ్టమ్స్ ఇన్ అడ్వాన్స్డ్ క్యాన్సర్. అడ్వాన్స్డ్ ఉంది, ఇనాపరబుల్ ఉంది, అప్పుడు ఏం చేస్తాం? దట్ ఈజ్ ఓన్లీ ఆప్షన్ ఈజ్ పాలియేటివ్ కీమోథెరపీ అని ఉంటుంది. కీమో ప్రివెన్షన్, ఇంకొన్ని హై రిస్క్ పేషెంట్లలో సెకండరీ క్యాన్సర్స్ రాకుండా మనం అడ్వాన్స్డ్ కూడా కీమో ప్రివెన్షన్ ఇస్తాం. డ్యూరేషన్ ఆఫ్ కీమోథెరపీ, ఎన్నిసార్లు మనం ఎన్ని రోజులు ఇవ్వాల్సి వస్తుంది? జనరల్గా ఏంటంటే కీమోథెరపీ అనేది వేరియస్ షెడ్యూల్స్ ఆఫ్ కీమోథెరపీ. ఇట్ ఈస్ రిపీటెడ్ ఎవ్రీ 3 weeks వల్ల 4 to 5 సైకిల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. యాక్షన్ ఆఫ్ కీమోథెరపీ ఎట్లా పనిచేస్తుంది? కీమోథెరపీ ప్రివెంట్స్ సెల్ డివిజన్ అండ్ లీడ్స్ టు సెల్ డెత్ అండ్ ద క్యాన్సర్ సెల్ డివిజన్ అంటే మన సెల్స్ నెంబర్ ఆఫ్ సెల్స్ అయిన తర్వాత సెల్ డివిజన్ అయిపోయి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా మనకు డ్రగ్స్ ద్వారా సెల్ డివైడ్ కాకుండా కాపాడుతుంది. ఎట్లా ప్రివెంట్ చేస్తాం? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? మనకు పబ్లిక్ చాలా మటుకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? దీనివల్ల వామిటింగ్, నాసియా అనేది ఒకటి వస్తుంది. తర్వాత లూజ్ మోషన్స్, కొంతమందిలో లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది బ్లడ్ కౌంట్స్ అంటే రిపీటెడ్గా మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకుంటూ ఉండాలి. సెల్ కౌంట్ ఎట్లా ఉంది చూసుకుంటాలి. కొంతమందిలో హెయిర్ లాస్ అవుతుంది, లాస్ ఆఫ్ హెయిర్ అంటాం. బోన్ మ్యారో సపరేషన్ అవుతుంది. కొంతమందిలో పీరియడ్స్ కూడా స్టాప్ కావచ్చు. కొంతమందిలో స్కిన్ కానీ నెయిల్స్ కానీ బ్లాక్ అవుతాయి. ప్రికాషన్స్ తీసుకుంటే కొంచెం వరకు ఈ సిమ్టమ్స్ను మనం అవాయిడ్ చేయొచ్చు. ఎట్లా అంటే టు డ్రింక్ అడిక్వేట్ వాటర్ అడిక్వేట్ తీసుకోవాలి. హెవీ మీల్స్ తీసుకోకుండా ఉండాలి. రా వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ కానీ అంటే మనం ఉడకబెట్టినవి తీసుకోవాలి, అంతేగాని డైరెక్ట్ కూరగాయలు అట్లా తినకుండా ఉడకబెట్టినవి తీసుకోవాలి. అవాయిడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి. టు అవాయిడ్ గోయింగ్ ఇన్ క్రౌడెడ్ ఏరియాస్, ఎక్కువ పబ్లిక్ ఏరియాల్లో తిరగకుండా అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. పోర్ట్స్ అండ్ క్యాథెటర్స్, మనం ఇప్పుడు పోర్ట్స్ అండ్ క్యాథెటర్స్ అంటే మనం హాస్పిటల్లో యూజ్ చేస్తాం క్యాథెటర్స్ అనేవి. అవన్నీ మాకు సంబంధించిన మెడికల్ సైడ్ సంబంధించినవి. మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఆటోమేటిక్గా మీకు చూపించడం జరుగుతుంది. ఎట్లా డ్రగ్స్ ఇన్ఫ్యూజ్ చేస్తాము, ఐవీ లైన్, సెంట్రల్ లైన్ వేయడమా, లేకపోతే పెరిఫరల్ లైన్స్ వేయడమా, దానివల్ల మేము చూస్తాం. తర్వాత కీమోథెరపీ తర్వాత ఇంకొక చాప్టర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ రేడియోథెరపీ. అంటే మనం 3 మోడల్స్ చెప్పుకున్నాం కదా, ఒకటి సర్జికల్ మెథడ్, ఒకటి కీమోథెరపీ, ఇంకొకటి రేడియేషన్ థెరపీ. ఇప్పటివరకు మనం సర్జికల్ ట్రీట్మెంట్ గురించి చెప్పాము, హౌ టు ప్రివెంట్ అని చెప్పాము. తర్వాత వాట్ ఆర్ ద డయాగ్నోస్టిక్స్ మెథడ్స్ అని చెప్పాము. తర్వాత వాట్ ఆర్ ద ట్యూమర్ మార్కర్స్ గురించి చెప్పాము. క్యాన్సర్ కీమోథెరపీ అంటే ఏం చెప్పాము.
క్యాన్సర్ కీమోథెరపీ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పాము, ఎట్లా కొంచెం ప్రికాషన్ తీసుకోవాలని చెప్పాము. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రేడియోథెరపీ. ఎన్ని రకాల రేడియోథెరపీ ఉంటుంది, ఇలా చాలా వరకు అపోహలు ఉంటాయి. ఎన్ని రకాల రేడియోథెరపీ ఉంటుంది. ఫస్ట్ టెలిథెరపీ. టెలిథెరపీ అంటే ఫస్ట్ డిస్టెన్స్ నుంచి ఇస్తాం. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ రేడియోథెరపీ. టెలిథెరపీ చాలా వరకు ఒక డిస్టెన్స్లో, ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లో ఉన్న పేషెంట్కు టెలిథెరపీ ఇస్తాం. బ్రాకీథెరపీ అంటే మనం అందులో బ్రాకీథెరపీ అంటే పేషెంట్ కాంటాక్ట్లో ఉంటుంది, అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రాల్యూమినల్ థెరపీ ఇన్సైడ్ ద నారో హాలో ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ లైక్ విండ్ పైప్స్ ఆర్ ఫుడ్ పైప్. దానిలో ఇంట్రాల్యూమినల్ థెరపీ అంటే ఇంటర్స్టిషియల్ థెరపీ. ఇది ఆర్ ద మెథడ్స్ ఆఫ్ రేడియోథెరపీ. Is passed through a very fine tubes placed in the body as in cancer of the muscles and breast. Cobalt therapy, it is a conventional method of radiotherapy. Here X-rays used as a cobalt. Linear accelerator, ఇవన్నీ ఉంటాయి. ఇండికేషన్స్ ఏముంటాయి అనేది మనం ఇప్పుడు క్యాన్సర్ కీమోథెరపీ డిఫరెంట్ మెథడ్స్ తెలుసుకున్నాము. టెలిథెరపీ అని, బ్రాకీథెరపీ అని, స్టీరియోటాక్టిక్ అని, కోబాల్ట్ థెరపీ అని, లీనియర్ యాక్సిలరేటర్, ఇది ఇంటర్స్టిషియల్ థెరపీ అని, ఇంట్రాల్యూమినల్ థెరపీ అని, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాట్ ఆర్ ద ఇండికేషన్స్ ఏంటి? లైక్ అడ్జువెంట్ అంటే మనము పోస్ట్ ఆపరేటివ్లీ ఇంకా లోకల్లోనే ఉండి ఇంకా ఆల్రెడీ సర్జరీ చేసాము కానీ కొన్ని సెల్స్ మనకు మ్యాక్సిమం క్లియరెన్స్ చేసాము అయినా కూడా కొన్ని సెల్స్ బ్లడ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్రివెంట్ లోకల్ స్ప్రెడ్ ఇంకా స్ప్రెడ్ కాకుండా ఉండడానికి. తర్వాత నియో అడ్జువెంట్ థెరపీ లైక్ కీమోథెరపీలో ఎట్లా మనం యూజ్ చేస్తాం, పెద్ద ట్యూమర్ ఉంది, ఇంత పెద్ద ట్యూమర్ ఉంది, దాన్ని సర్జికల్గా కష్టం అవుతుంది. అప్పుడు ఏంటంటే కీమో కానీ రేడియో కానీ ఇచ్చి ట్యూమర్ సైజును చిన్నగా చేయడం, అది ప్రీ ఆపరేటివ్లో ఇస్తాము. పాలియేటివ్ గివెన్ టు ద బోన్స్, పాలియేటివ్ రేడియోథెరపీ ఉంటుంది, బోన్స్ అండ్ స్పైన్. ఇన్ కేస్ ఆఫ్ మెటాస్టాసిస్ అంటే ఆల్రెడీ బోన్స్లోకి వెళ్ళింది కానీ మనం ఏంటంటే మళ్ళీ వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్లో ఫ్రాక్చర్స్ కాకుండా కానీ బోన్ పెయిన్ కాకుండా కానీ ఉండడానికి కొరకు మనము పాలియేటివ్ రేడియోథెరపీ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వాట్ ఆర్ ద సైడ్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ రేడియోథెరపీ, అసలు ఏం రేడియోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కీమోథెరపీకి ఉన్నాయి చెప్పుకున్నాం కదా, హెయిర్ లాస్ కావడం కానీ, స్కిన్ కలర్ చేంజ్ కావడం కానీ, నాసియా, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, అట్లాంటి దీనిలో ఏముంటాయి అనేది కూడా చూసుకోవాలి. స్కిన్ చేంజెస్ కానీ, డయోరియా కానీ, నాసియా, వామిటింగ్స్, ఇవన్నీ ద్వారా కామన్ సిమ్టమ్స్. కీమో అండ్ రేడియేషన్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే టెంపరీ ఎఫెక్ట్, లంగ్ కానీ, హార్ట్స్ కానీ, బ్రెయిన్ కానీ కొద్దిగా అన్ని ప్రొటెక్షన్ తీసుకుంటాము. కొన్నిసార్లు వాటికి అపాయం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కంపల్సరీ ఏంటంటే ఫాలో అప్ అనేది క్యాన్సర్స్లో ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మధ్యలో వచ్చి చూపించుకుంటూ ఉండాలి. న్యూట్రిషన్ మనం ఇంతకుముందు చెప్పాం కదా, రా ఫుడ్స్ అనేది తీసుకోకూడదు. డైరెక్ట్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకోకూడదు, కొంచెం తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఈట్ వెల్ కుక్డ్ సాఫ్ట్ ఫుడ్, అవాయిడ్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్, ఈట్ ఏ గుడ్ న్యూట్రియంట్ డైట్ రిచ్ ఇన్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్. తర్వాత మనకి ఎట్లయినా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ అట్లాంటివి ఉంటే మానేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత అవాయిడ్ టీ, కాఫీ, ఆల్కహాల్ అండ్ టొబాకో అట్లాంటివి అవాయిడ్ చేయాలి. జనరల్ కేర్, ఎక్సర్సైజ్ చేయడం కానీ, తర్వాత రెస్ట్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ రేడియేషన్ కానీ, అండ్ కేస్ ఆఫ్ క్యాన్సర్స్లో కానీ, కీమోథెరపీ కానీ. తర్వాత ఓవర్ ఎగ్జర్ట్, బాగా బాడీని ఇబ్బంది పెట్టకుండా ఇది రెస్ట్ తీసుకోవాలి. తర్వాత వియర్ లూజ్ ఫిట్టింగ్ క్లాత్, ప్రిఫరబుల్లీ సాఫ్ట్ కట్, ఇట్లా టైట్ ఫిట్టింగ్, ఇట్లా టైట్గా ఉండేది వేసుకోకుండా లూజ్ ఫిట్టింగ్ వేసుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది. ఈ పర్ఫ్యూమ్స్ కానీ, సెంటెడ్ సోప్స్ కానీ అట్లాంటివి వాడకూడదు వీలైనంత వరకు. తర్వాత ఇటు రేడియేషన్ ఈ ఏరియాలో సపోజ్ ఇష్టం ఇక్కడ కొద్దిగా ల్యూక్ వామ్ వాటర్ తోటి ఇది చేసుకుంటే మనకు పెయిన్ రిలీఫ్ కానీ స్మూతనింగ్ కానీ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ క్యాన్సర్. మీకు బేసిక్స్ క్యాన్సర్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనివల్ల మీరందరూ హౌ టు ప్రివెంట్ అనేది నేర్చుకున్నారు, హౌ టు సర్జికల్ ఎన్ని మెథడ్స్ అనేది నేర్చుకున్నారు. తర్వాత ఏమి ఇచ్చినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి నేర్చుకున్నారు. క్యాన్సర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి నేర్చుకున్నారు. క్యాన్సర్ కీమో సర్జికల్ మెథడ్స్ నేర్చుకున్నారు, కీమో ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది, ఇవన్నీ నేర్చుకున్నారు. ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యూమర్ మార్కర్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ మోడాలిటీస్ ఉంటాయి, ఇవన్నీ మీరు నేర్చుకున్నారు. మీరు అందరూ నా కంటెంట్ కింద నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and like and bell icon and press bell icon. Please subscribe to my channel. Thank you.